అదృష్టం కలిసి వచ్చి ఆయన ఎంపీ అయ్యారు. గెలిచిన తర్వాత తనకంటే ఘనుడు లేడనుకున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. పారిశ్రామిక వర్గాలను బెదిరించారు. తను ఒక ఎంపీననే విషయం మరిచారు. శృంగార కేలిలో తేలియాడారు. ఎప్పుడు వివాదాలు వైఫై మాదిరి ఆయన చుట్టూ ఉండేవి. నాడు చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన సంగతి తేల్చనున్నారా? విర్రవీగితే ఏమవుతుందో తెలిసి వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గోరంట్ల మాధవ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన పేరు. ఆయన ఒక మాజీ వైసీపీ ఎంపీగా కన్నా న్యూడ్ వీడియోలో కనిపించిన గోరంట్ల మాధవ్ గాని అందరికీ బాగా తెలుసు. ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎంపీ అయ్యారు. దీంతో తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. ఎంపీగా ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. పారిశ్రామిక వర్గాలను బెదిరించారు. విపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడారు. ఒక్కసారి ఎంపీ అయినందుకే తన నోటికి పని చెప్పారు. తన చేష్టలతో పరువు పోగొట్టుకున్నారు. పార్టీ సైతం ఆయన చేష్టలకు తలపట్టుకునే పరిస్థితి వచ్చేది. అందుకే మరోసారి టికెట్ ఇవ్వలేదు. తరచూ వివాదాలను కొని తెచ్చుకునేవారు. ఎంతగా పేరు పాపులర్ అయిందో అంతగా పేరు దిగజార్చుకున్నారు. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేసి వార్తల్లోకి ఎక్కారు. పార్టీలోని తోటి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు. తాను ఒక ఎంపీ అనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించాడు. చిక్కులు కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకు శాపాలుగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు గోరంట్ల మాధవ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారుల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో అనంతపురంలో జరిగిన ఒక సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా గోరంట్ల మాధవ్ పేరు మారుమ్రోగింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో అప్పటి డీఎస్పీ విజయ్ కుమార్ను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరుష వ్యాఖ్యలతో దూషించారు. మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా పోలీసులను అభివర్ణించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులతో పాటు ఉద్యోగ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ జేసీపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటన తర్వాత పోలీసు సంఘం తరపున అప్పటి పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్, కార్యదర్శి గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఇదే ప్రెస్ మీట్లో మాధవ్ ఒక అడుగు ముందుకేసి ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం అని అన్నారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని జేసీ భావించి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మాధవ్పై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. గోరంట్ల మాధవ్ను వైసీపీ వెనకేసుకొచ్చింది. ఒక్కసారిగా గోరంట్ల మాధవ్ను హీరో చేసేశారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో హిందూపూర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డిపై విజయం సాధించారు. గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడడాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోను మరో ఫోన్తో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఫేస్బుక్ మెసెంజర్లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు అప్పట్లో సమాచారం. కాసేపటికి ట్విట్టర్లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్ నెంబర్. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఓ మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా మాట్లాడి వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు గోరంట్ల మాధవ్ తీరుపై మండిపడ్డారు. ఎంపీగా ఉంటూ ఇవేం పనులు అంటూ విరుచుకుపడ్డారు. మహిళతో నగ్నంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారు అని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ అధికారిగా ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా గోరంట్ల మాధవ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీకి చుట్టుకున్నాయి.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైలుకు వెళ్లిన నేపథ్యంలో జైలులో ఆయనకు భద్రత లేదు. వైసీపీలో కీలక వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఎంపీ మాధవ్ ఓ మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు చావడం ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది. ఒక ఎంపీనే ఇలా మాట్లాడారంటే ఏదో కుట్ర జరుగుతోందని టీడీపీ వైసీపీని టార్గెట్ చేసింది. దీనికి వైసీపీ అధిష్టానం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మాధవ్ కూడా మీడియా ముందుకొచ్చి తాను చేసిన వ్యాఖ్యలు వేరొక రకంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని, నేను అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో గోరంట్ల మాధవ్పై నమోదు అయిన కేసులను తిరగతోడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.